హాయ్, వెల్కమ్ టు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి షాపింగ్ చేసి వచ్చాను. అది ఎలా అంటే, మనం ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మంచిగా ఈ బాక్స్ చూడండి. దీనికి చిన్న చిన్న లెగ్స్ కూడా ఉన్నాయి, చక్కగా పెట్టుకోవచ్చు. మనం ఏదన్నా పెళ్లి ఫంక్షన్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు కూడా ఇందులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే దాని నిండుగా గాజులు పెట్టుకుంటే అవి ఎటు కదలకుండా ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, దాని లెగ్స్ కూడా ఉన్నాయి, చక్కగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బ్యాంగిల్స్ది బాగానే ఉందా అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్ అండి. మనం ఎంత కాస్ట్లీ, ఎంత రిచ్గా స్టీల్ బాక్సులు ఎంత మంచిగా పెట్టినా కూడా పిల్లలు అవి ఉంచరండి, ఎప్పటికప్పుడు కొత్తవి కొనాల్సిందే. సో ఇవి చాలా తక్కువ కాస్ట్తో, ఇద్దరు పిల్లలు కాబట్టి ఒకటి కొన్నాను. చాలా బాగున్నాయి. కొంచెం పెద్ద ఐటమ్ అన్నా పెట్టడానికి ఉంటుంది, చిన్న ఐటమ్ అన్నా పెట్టడానికి ఉంటుంది. ఆ చిన్న ఖాళీ దానిలో డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, ఇటువైపు బిస్కెట్స్ లాంటివి పెట్టచ్చు, కేక్స్ అవి కూడా పెట్టచ్చు. బాగుంది కదా, గాజుల బాక్స్ కానీ స్నాక్స్ బాక్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది దాని మీద చూడండి, కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. బట్ మనం 20 రూపీస్ పెట్టి ఇలాంటి ఐటమ్స్ కొనక్కర్లేదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇవి మనం కొత్తవి తెచ్చుకుంటూనే ఉంటాము, ఓ 15 డేస్కో 1 మంత్కో. కాబట్టి దీనికి 20 రూపీస్ కూడా అక్కర్లేదు, జస్ట్ 10 రూపీస్ పెడితే చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు 5 మినిట్స్ క్రాఫ్ట్లో చూపించేవాళ్ళు. ఒక డస్టర్ ఉండి ఇలా ఉంటుంది. ఈ డస్టర్ని మనం ఏం చేయొచ్చు అంటే, అక్కడ ఎల్లో డస్టర్ దగ్గర కట్ చేసి లోపల సోప్ కనుక పెట్టేశాము అంటే, మనం స్పెషల్గా సోప్ పోయకుండానే కొంచెం వాటర్లో ముంచి ఇలా ప్రెస్ చేసినప్పుడు చక్కగా మనం సోప్ పెట్టకుండానే అండ్లు అనేవి తోమేయచ్చు. లేదా దాన్ని కొంచెం కట్ చేసినప్పుడు అక్కడ విమ్ లిక్విడ్ లాంటిది పోసేసినా కూడా మనం స్పెషల్గా సోప్ని అనేది రుద్దాల్సిన అవసరం ఉండదు. దాంతో చాలా బాగుంటుంది. అది నేను ఇంతకుముందు ఎప్పుడో 5 మినిట్స్ క్రాఫ్ట్లో చూశాను, ఇప్పటికి దొరికింది అది మన ఇండియాలో. ఇక్కడ మనం కూడా తయారు చేసుకోవచ్చు, డస్ట్గా స్క్రబ్బర్ అంటించుకోవచ్చు, బట్ వాళ్ళు చేసేదే బాగుంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ డబ్బా వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ అండి. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కానీ ఏమన్నా గాలిపోకుండా పెట్టుకోవాలి అన్నా, పిల్లలకి ఏదన్నా తీసుకెళ్ళడానికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మనం పూలు కనుక ఒక 2 డేస్ ఇలా కావాలి అంటే ఇందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ బాక్సులు అయితే చాలా తక్కువ కాస్ట్, చాలా బాగుందండి. అండ్ అలాగే ఇది చ్యవన్ప్రాష్ అని, ఎర్లీ మార్నింగ్ కొంచెం తిన్నారు అంటే ఇది ఒక ఆయుర్వేదిక్దండి. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఎవరో చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. ఇందులో ఉసిరికాయ, ఇంకా బిర్యానీలో వాడేటువంటి పువ్వులు, దాల్చిన చెక్క, ఇలా చాలా సుగంధ ద్రవ్యాలు ఉంటాయండి. వీటన్నిటితో తయారు చేస్తారు, అది మనకి హెల్త్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసి నోవా క్రీము. ఇది మా చిన్నప్పుడు బాగా రాసుకునే వాళ్ళమండి. అక్కడ నాకు కనబడింది, చాలా గుర్తొచ్చింది. మా అమ్మకి పాదాలకి ఎప్పుడు నేను రాసేదాన్ని. ఇది నోవా క్రీము, చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీ బామ్ అండి, పెయిన్స్కి వాటన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ శాస్త్రీ బామ్ని మనం దేనికి యూజ్ చేసుకుంటాము అంటే, జలుబు నుంచి, తలకాయ నొప్పి నుంచి, నెక్ పెయిన్ నుంచి, మోకాళ్ళ నొప్పి నుంచి, వెన్ను నొప్పి నుంచి, వీటన్నిటి నుండి కొంచెం రిలాక్స్ చేయడానికి ఈ శాస్త్రీ బామ్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇలా ప్రతి ఒక్కదానికి మనము చాలా తక్కువ కాస్ట్లో ఇలాంటి ఐటమ్స్ తీసుకోవచ్చండి. ఈ శాస్త్రీ బామ్, నోవా బామ్ కాకుండా ఈ చ్యవన్ప్రాష్ అనేది ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి అంతగా నాకు తెలియదు, కానీ ఇది నరేంద్ర మోదీ గారిది ఉంది కదా మెడికల్, అందులో అమ్ముతున్నారు, చాలా తక్కువ కాస్టే.
ఆ బాక్సెస్ కూడా చాలా తక్కువ కాస్ట్, పిల్లలకి అలాంటివి ఎన్ని కొన్నా పర్లేదు. అండ్ అలాగే ఇవి ఏంటి అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అండి. ఏమంటారంటే ప్యాక్ మొక్కలు అలాంటివి అంటూ ఉంటారు. అయితే ఇవి ఎలా ఉన్నాయి అంటే మనం ఏదన్నా ఒక డెకరేషన్ చేసుకోవడానికి వాటికి బటన్స్ లుకింగ్ వచ్చింది ఒకవైపు, చాలా బాగుండిద్ది. అండ్ అలాగే ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎందుకండి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ప్రాబబిలిటీ అనే చాప్టర్ ఉంది 9th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్లో. వాళ్ళకి ఈజీగా చూపించడానికి ఇది చాలా వర్క్ అవుతుంది. సో చాలా బాగుంటాయి ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, లుకింగ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. మ్యాటర్ ఏంటి అంటే ఇది ఒక సెట్టే ఇవ్వాలో 2 సెట్లు ఇవ్వాలో ఆ షాప్లో ఆ అమ్మాయికి కూడా మ్యాక్సిమం తెలియదు అనుకుంటా. నాకు తెలిసి 2 సెట్లు కలిపి ఒకే కాస్ట్కి ఇచ్చారు. ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి, అప్పుడు కూడా 2 ఇస్తారో ప్యాకెట్స్, ఒక ప్యాకెట్ ఇస్తారో చూడాలి. చూడండి, ఇదంతా మ్యాథ్స్ ప్రాబబిలిటీకి అవసరం. మీరు అనుకోవచ్చు ఇదేమన్నా వ్యసనమైన ఆట అలా అని. కాదండి, పిల్లలకి ఒక చాప్టర్ సబ్జెక్ట్ ఉంది, అది చూపించడానికి చాలా బాగుంటుంది. వెనకాల గుండెల డెకరేషన్ చూడండి, మనం ఏదన్నా తయారు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే 2 ఇచ్చారు కాబట్టి ఏమున్నాయో అని చెప్పి చూశాను, తీరా చూస్తే అందులో సేమ్ ఉంది. అలా ప్యాక్ ఆఫ్ కార్డ్స్కి వెనకాల బటన్స్తో అలా మంచిగా నీట్గా వచ్చాయి కదండి. దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఆ కార్డ్స్ని ఫోటో ఫ్రేమ్లా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా ఏదన్నా ఒక డెకరేటివ్ ఐటమ్స్గా చాలా యూజ్ చేసుకోవచ్చండి మనం అవి. లేదా పిల్లలకి నెంబర్స్ నేర్పించడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డ్స్ మనము. లేదా ఎప్పుడన్నా సరదాగా మన ఇంట్లో ఇదిగోండి చూడండి ఎలా ఉందో, ఆ బటన్స్ అన్నీ చాలా డెకరేషన్ ఐటమ్స్కి మనం చాలా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి నెంబర్స్ ఐటమ్స్, నెంబర్స్తో గేమ్స్తో నెంబర్స్ నేర్పించాలి అంటే చిన్నపిల్లలకి మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సంక్రాంతి టైంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అంటే ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మా ఇంట్లో అయితే చాలా ఎక్కువగా ఉండేది. చక్కగా ఆడుకునే వాళ్ళం ఫ్యామిలీ మొత్తం, పిల్లలు పెద్దోళ్ళు, చక్కగా చాలా బాగుండేది. ఇలా చాలా తక్కువ కాస్ట్తో షాపింగ్ అయితే ఇలా జరిగిందండి. అన్నీ ఉపయోగపడేవి, మంచివే. నేను అక్కడ బ్యాంగిల్స్ దానిలో ఇంకా నిండుగా బ్యాంగిల్స్ పెట్టాలి, బట్ పెట్టలేదు. అది చూసిన ఆనందంలో కొంచెమైనా పెట్టి మీకు చూపించాలనిపించింది. సో దట్స్ వై కొంచెం పెట్టేసి వీడియో తీశాను. మీకు నా వీడియోస్లో ఇంకేమన్నా మార్చుకోవాలి అనుకుంటే కొంచెం సజెస్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే కదా. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే, లేదా ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వకంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి షాపింగ్ చేసి వచ్చాను. అది ఎలా అంటే మనం ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మంచిగా ఈ బాక్స్ చూడండి, దీనికి చిన్న చిన్న